పూజలో లేకుండా. అగరొత్తి వెలిగిస్తున్నా. పండగ పూట కూడా వర్క్ స్ట్రెస్ ఏంట్రా బాబు, ఈ కంపెనీని కాల్చి గాల్లో ఎగిరేయాలి. చూసేసిందా? పర్లేదులే, వెళ్ళిపోదాం. అన్నా ఒక సిల్క్. అన్నా ఒక సిల్క్. ఏంటి అమ్మాయి కూడా సరే హలో, ఏ అమ్మాయికి ఇవ్వరా? సిల్క్ అంటే చాక్లెట్ అన్నా? నేను అడిగింది కూడా ఆ సిల్కే. కొంచెం ఉంటే పరువు వేది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు కృష్ణ గారు అబ్బాయే కదా? మహేష్ బాబు కదా కృష్ణ గారు అబ్బాయి. నేను మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి గౌతమ్ని. ఆ సిల్క్ కూడా మా సితారాకే. ఏమండి, నేను సిగరెట్ రోజు కొట్టనండి, ఏదో అప్పుడప్పుడు ఊరికే అలా. అయ్యో, దాని గురించి కాదండి. మరి నేను రాత్రి టెర్రస్ మీద బీరేయడం చూసారా? అది కూడా అప్పుడప్పుడే అండి. అయ్యో, మేము మీ కింద ఫ్లాట్లోనే ఉంటామండి. నిన్న మీరు మీ బాల్కనీలో ఆరపెట్టిన బట్టలు మా బాల్కనీలోకి వచ్చి పడ్డాయి. ఓ, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళండి. ఓకే అండి. ఇంతకీ మీ పేరు? మిక్కీ. మీ పేరు? బాల త్రిపుర సుందరి. అందరూ బీటీఎస్ అని పిలుస్తారు. ఈ అమ్మాయిలా ఉండే అబ్బాయిలు పాటలు పాడుతూ తిరుగుతుంటారు, వాళ్ళేనా బీటీఎస్ అంటే? మరి మీ పేరేంటి? మిక్కీ మౌస్లో మిక్కీనా? వద్దులేండి, షార్ట్ కట్లో బాలా బాగుంది. ఏమంటారు? బాగుంది. ఉంటా బాలగారు. పర్లేదు, మీరు స్మోక్ చేస్తున్నారని మీ నాన్న మహేష్ బాబుతో ఏం చెప్పనులేండి. హాయ్. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే రమ్మన్నాను, అప్పుడే వచ్చేసారే. యాక్చువల్లీ నేను చాలా బిజీ, కానీ నా చిన్నప్పుడు నాకంటే పెద్దోడు ఓ మాట చెప్పాడు. ఏంటది? మనిషి అన్నవాడికి కూడు గుడ్డ గూడు చాలా ముఖ్యమని. అందుకే ఆ ముడిట్లో ఒకటైన మా గుడ్డలు మీ గుట్లో ఉన్నాయి, అవి తీసుకుందామనే వచ్చా. అవి బట్టలు కాదండి, 2 బెడ్షీట్లు మిక్కీ గారు. ఆహో, ఏవో కట్లేండి. బయటే నిల్చోబెట్టి మాట్లాడతారా బాలాగారు? సారీ, రండి. రండినా? తెలుగు రండి అయింటదిలే. ఇల్లు బాగానే ఉంది. అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, కూర్చోండి. పర్లేదు. కాఫీ ఆర్ టీ? బ్రాండే. సిగరెట్స్తో అయితే కాఫీ, బిస్కెట్స్తో అయితే టీ. స్మోకింగ్ ఇంట్లో చేయకూడదు. బాల్కనీ ఓకేనా మీకు? ఓకే కాకపోతే బయటికెళ్ళి తాగొచ్చు. అబ్బే, బాల్కనీ ఇస్ ఫైన్. బాల్కనీ ఓకే అండి నాకు. మీకు స్మోక్స్ కావాలంటే నాన్నవి ఉన్నాయి, యూ కెన్ హ్యావ్ దెమ్. చిచి, పక్కోల సిగరెట్స్ నాకెందుకు? ఐ క్యారీ మై ఓన్ సిగరెట్స్. అయ్యో, జెంటిల్మ్యాన్ అండి మీరు మిక్కీ గారు. మా ఊర్లో కూడా అలాగే అంటారు. ఎనీవేస్, బాల్కనీలోకి వెళ్దామా? కాఫీ చల్లారుతుంది.
బాలగారు ఇంతకు మీదే బ్రాండ్? నేను స్మోక్ చేయనండి. నేను అడిగింది కూడా సిగరెట్ గురించి కాదండి, మరి మందు గురించి. హ్మ్? ఓ మందు కూడా దగ్గర. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓ ఇంట్లో పనులు చూసుకుంటుంటారా? హ్మ్? ఓ వంట పనులు చూసుకుంటుంటారా? మీరు చాలా కామెడీగా మాట్లాడతారు మిక్కీ గారు. నాలో అంత కామెడీ ఉందా? చచ్చా, ఈ అబ్బాయిలు మరీ దారుణంగా ఉన్నారు. ఇలాంటి వెధవల మధ్యన నీకు ఒక మంచి సంబంధం వెతకాలంటే ఎంత కష్టమో తెలుసా? దానికి ఇంకా టైం ఉందిలే నాన్న. ఇంతకీ ఏమైంది? సిగరెట్లోనే ప్రోటీన్ ఉంటే పాటి 6 ప్యాక్ వచ్చేదేమో. ఎవడిడు? బాబు, ఈ ఏరియాకి మేము కొత్తగా వచ్చాము. నా పేరు సురేష్. ఓ నా పేరు రమేష్. ఓ నైస్ నేమ్. యా ఈట్ 5 స్టార్ డూ నథింగ్. బాబు, ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? కూరగాయల షాప్లో సురేష్. అదే బాబు, ఆ షాప్ ఎక్కడా అని. మీరు ఓ పని చేయండి, ఇలా స్ట్రైట్ వెళ్తే ఒక గేట్ వస్తుంది, అక్కడ వాచ్మెన్ ఉంటాడు, వాడిని తెలుసుకోండి. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ అక్కర్లేదు కానీ నేను చేసిన ఈ సోషల్ సర్వీస్కి నాకు ఒక 180 రూపీస్ డొనేట్ చేయండి. ఎందుకు? ఎందుకేంటి సురేష్, నేను సోషల్ సర్వీస్ చేశా కదా. బేసికలీ ఆమె సోషల్ వర్కర్ యూనో. చెయ్యకపోతే? కారు మందేనా సురేష్? నాదే. దేనికి? కొత్త టైర్లు కొనడం బాగా కాస్ట్లీ అనుకుంటా. ఈ అదవుతో మనకెందుకులే. బాయ్ బకరా. నవ్వు నవ్వు, ఇంకోసారి కనపడాల వెధవ, చెప్తాను వాళ్ళ సంగతి. ఏమండి మీ కాఫీలో టీ పొడితా. ఈ బకరాగాడు ఇక్కడ ఉన్నాడండి. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? బాలా, పోలీసులకు ఫోన్ చేయి. నా బండి టైర్లే కోసేస్తానని వార్నింగ్ ఇస్తావా? అమ్మో ఈ పుట్టాడు పోలీసులు అంటున్నాడు. నాన్న మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నాకు తెలీదా? పొద్దున్న రోడ్డు మీద మాట్లాడింది వీడితోనే. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. రే రే రే, నటించుకో. నిజం అంకుల్, నా పేరు మిక్కీ, మా అన్న రమేష్, ఇద్దరం చూడ్డానికి ఒకేలా ఉంటాం. అబ్బా. ఎస్ అంకుల్, సోషల్ సర్వీస్ అని చెప్పి మీ దగ్గర 180 తీసుకుంది నేను కాదంకుల్, వాడు. 180 రూపీస్ తీసుకున్నాడని నేను చెప్పలేదే. పుట్టాడు పట్టేశాడు. అంటే వాడు అందరి దగ్గర అంతే తీసుకుంటాడు అంకుల్. అయితే నువ్వు వాడు కాదంటావు. అదే కదా అంకుల్ చెప్తున్నాను. సరే కూర్చోండి. కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. తక్కువ ఉన్నాయేంటి? నేనే తాగిస్తుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను సోషల్ వర్కర్ అంకుల్. ఏంటి? నేను వాడిలా కాదు, నేను నిజమైన సోషల్ వర్కర్ని. అంకుల్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలా తెలిసిపోతే. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కదూ? కాదు అంకుల్, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్. ఓ అంకుల్, బాయ్ కొత్త సినిమా టికెట్స్ దొరికాయా? లేదురా, చాలా ప్రయత్నించని దొరకలేదు. నాకు వదిలేండి అంకుల్, నేను అరేంజ్ చేస్తా మీకు. థ్యాంక్స్ రా మిక్కీ, నువ్వు మీ అన్నలా కాదు. థ్యాంక్ యూ అంకుల్, బ్లెస్ మీ అంకుల్. అనవసరంగా కకృతి పడ్డాను. అయితే నువ్వు దొరికిపోయా. అయిపోయారా నా చేతిలో? సినిమాకి టికెట్ కావాలొద్దా? బాయ్ పేరు చెప్పు బతికిపోయావురా. బాయ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. రెడీ అయ్యావా? ఏంటి ఇంకా అవ్వలేదా? సరే సరే 10 minutesలో కాల్ చేస్తా, రెడీ అవ్వు. ఎవరికి డౌట్ రాలేదు కదా? నేను గోడ దూకి వచ్చేస్తా, నువ్వు గేట్ దగ్గర రెడీ ఉండు, ఓకేనా? ఎవరు చూడలేదు కదా? సరే సరే పద పద. ఏంటేదో మెసేజ్ వచ్చింది. ఇంట్లో ఎవరు లేరా? వచ్చేస్తున్నా. ఎవరు చూడట్లేదు కదా?
ఏప్రిల్ మాసంలో వార్తారాత్రులు లంకల మంది ఇలా తీటూరిది స్టార్ట్ చేద్దామా? ఎవ్వరూ చూడలేదు. నా కూతురు ఎక్కడ చూస్తుందని నా తల ప్రాణం తాక్కొచ్చింది తెలుసా? పద, అల్లు అర్జున్ సినిమాకి వెళ్దాం. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఇంట్లో ఎవరు లేరన్నావుగా, అందుకే వచ్చేసా. టడా, స్టార్ట్ చేద్దామా? సురేష్ గారు, హ్మ్, నాకు ఒక డౌట్. ఏంటి బిక్కి గారు? ఇప్పుడు ఒకవేళ మీరు పోతే మన పాన్ షాప్ ఖాతా నేనే కట్టాలా? Just joking. ఆహా. థ్యాంక్ యూ. అంకుల్ చూసారా? ఏంటి? మీ అమ్మాయి చేయి దాటిపోయేలా ఉంది. ఏమైంది? ఆ వాచ్మ్యాన్ గారు నీకు అల్లుడయ్యేలా ఉన్నాడు సురేష్. రే, అది నా కూతుర్రా. మొన్న డీమార్ట్లో బిల్ వేసే పిల్ల బాగుందన్నావు నువ్వేగా. అదేదో చూడముచ్చటగా ఉంది కాబట్టి అన్నాం అలాగా, తప్ప? రేపొద్దున నీ కూతురు కూడా వాచ్మ్యాన్ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటే అప్పుడు నీ ధూళ తిరిగిపోద్ది. ఆ, అంటుందంటావా? 10th క్లాస్ అమ్మాయిలు బైక్ మెకానిక్ని, ఇంటర్ వాళ్ళు ఆటో డ్రైవర్ని, ఇలాంటి సాఫ్ట్వేర్ అమ్మాయిలు వాచ్మ్యాన్. ఇప్పుడు అదేగా ట్రెండ్. హ్మ్, మరి ఇప్పుడు ఏం చేయాలరా? నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఏంటది? అది నెక్స్ట్ ఎపిసోడ్లో సిట్టింగ్ వేస్తూ చెప్తా సురేష్. పద. అయినా ఈ పొద్దున్న మందేట్రా? పోనీ బియర్ వేద్దామా? ఛే, ఏదో ఐడియా ఉందని చెప్పావు. మన బాలాగారు నన్ను లవ్ చేయాలి. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి ఇంత రియాక్ట్ అయ్యాడు? కోప్పడకండి సురేష్ గారు, నా మీద నమ్మకం లేదా? లేదు. పుట్టాడంటే ఇలా స్టోక్ ఇచ్చాడు. సరే అయితే వెళ్ళండి, వెళ్ళి ఆ వాచ్మెన్ గారితోనే మావయ్యా అని పిలిపించుకోండి. వెళ్ళండి. సరే కూర్చో, ఆ ఐడియాతో చెప్పు చావు. దారిలోకి వచ్చాడు. మీ అమ్మాయిని నేను పడేసి నువ్వు లేకపోతే నేను లేనని స్టేజ్కి తీసుకొచ్చి సడన్గా ఒక రోజు బ్రేకప్ చెప్పి వదిలేస్తా. ఆ తర్వాత నా కూతురు నా దగ్గరికి వచ్చి, నాన్నా నువ్వు చెప్పేదే వింటానని నేను చెప్పేవాడితోనే పెళ్లి చేసుకుంటుంది కదూ? ఎగ్జాక్ట్లీ. చూడ్డానికి అలా కనపడతావు కానీ బుర్ర ఎక్కువే సురేష్ నీకు. ఊరికెలా. సరేలే, ఓ 10,000 కొట్టండి. ఎందుకు? ఎందుకా? ద గ్రేట్ సురేష్ గారు అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం ఖర్చు అవ్వదా? అవుతుంది. నా కూతురు మరి. సరే చేస్తాను. ఏంటి గ్యాపిచ్చాడు? ఇంతకీ పని ఎప్పుడు మొదలు పెడతావు? మీ సహాయ సహకారాలు ఉండాలి కానీ వెంటనే మొదలెట్టను. నా ఫుల్ సపోర్ట్ నీకే. Cheers. చెప్తారండి పని. నాన్న డెలివరీ వచ్చింది, వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. సరే. బాలా ఇప్పుడే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళింది. సెంట్. ఏందో ఈ గురకా ఉద్యోగాలు. తెలుగు అని చెప్తే పనిచ్చి చావరు, నేపాలోడు అని చెప్తే పని ఇచ్చేస్తారు. లోకల్ ఫీలింగ్ లేదు వాళ్ళకి. భయ నా ఆర్డర్. లేలో మేడం. సాయంకాలం టటా. చెప్తా. భయ నీ శాలరీ ఎంత? మేడం మేరకు తెలుగు రాదు, ఓన్లీ నేపాల్ ఆత. ఓ సారీ. నో మ్యాన్సర్ మేడం. ఏంటండి వీటితో ముచ్చట్లెట్టారు అది ఈ టైంలో? చాలా క్యూట్గా ఉన్నాడు కదా నేపాలీ వాడు, అందుకే. దీనికి ఎట్లా నేను క్యూట్ గా కనిపించిన? ఎటుపోతుందిరా ఈ సమాజం? భయ్యా आप सिंगल है क्या? సింగిల్ బిర్యానీ ఏమో. సింగిలే మేడం. బానే. हाउ क्यूट. अच्छा आपको हम पसंद है क्या? కమలా పసంద్ హై మేడం. ओह అవ్వండి. ఏం మాట్లాడుతున్నారా అసలు? నువ్వేమంటున్నావు, వాడేం చెప్తున్నాడు? మీకేమైనా అర్థం అవుతుందా? తనేం మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతుంది, నేనేం అడుగుతున్నానో తనకు అర్థమవుతుంది. మధ్యలో నీకు అర్థం అవ్వాల్సిన పని లేదు. రేపు ఈవినింగ్ వస్తా, అలా వాకింగ్కి వెళ్దాం. బాయ్. తట్టుకోలేకపోతున్నా. రే మిక్కీ,
అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఈడొకడు. రే, నీకు ఒక విషయం తెలుసా? మా అమ్మాయి నేను చూపించిన పెళ్లి చేసుకుంటుంది. ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. ఇంకెక్కడ సంబంధం? మొత్తం పెంట పెంట అయింది అక్కడ. ఏమైంది? నీ కూతురు ఆ వాచ్మెన్ వాకింగ్. గట్టిగా చెప్పు. నీ కూతురు ఆ వాచ్మెన్ గారితో వాకింగ్ పోతుందంట. వాకింగ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? దానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. అది ఆగు. 10,000 పంపించాను. ఐడియా ఏంటి? చెప్పను, చూపిస్తా. ఏంద్రీ నవ్వుతున్నాడా? ఎవరా అమ్మాయి? నా పిల్లం. నీకు తెలుగొచ్చా? ఈ తెలుగు ఇదే తెంగరదానా మా తిరుపతి. నేపాలీ భాషలో తిరుపతి యాస వచ్చినప్పుడే అనుకున్నా. ఓయమ్మా వద్దొద్దు మేమే కొట్టబోతు మేమే ప్లీజ్ మే ప్లీజ్ మే. ఆ పిల్ల నా ఎనకబడింది మే, నేనేం చేయలేదు మేమే ప్లీజ్ మేమే. చుట్టూ చుట్టూ వదిలే మేమే, ఎంటుకులు రాలిపోతున్నాయి ఎప్పుడే మేమే ప్లీజ్ మేమే. కాలు పట్టుకుంటా. ఛీ, ఏవండి, మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? ఇప్పుడు కాదు, మిమ్మల్ని ఆ రోజు స్టెప్స్ మీద మొదటిసారి చూసినప్పటి నుండే లవ్ అట్ ఫస్ట్ సైట్. అసలు నీలాంటి వాడిని ఏ అమ్మాయినా లవ్ చేస్తుందా? కానీ నేను చేస్తున్నా. నేను జెలస్ చేయాలనే వాచ్మెన్తో క్లోజ్గా ఉన్నట్టు నటించాను. ఐ లవ్ యూ టూ. మొలకలు వచ్చాయి రే. దొరికారు. ఇప్పటి నుంచి మీ ఇద్దరికి చుక్కలు చూపిస్తా. దానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది.